హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత హోమ్. ఇంకటండి బనానాతోని మనం హల్వా చేసుకుందాం. ఇంకటండి బాగా పండిపోయినవి 5 తీసుకున్నాను. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుందాం. ఇంకటండి చిన్న పీసులుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకుందాం. మెత్తగా పేస్ట్ లాగా అయిపోవాలండి. చూసారా, స్టవ్ మీద కళాయి పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించుకుందాం. నెయ్యి వేసుకుందాం, ఒక 2 స్పూన్లు. చూసారా, ఇప్పుడు జీడిపప్పు వేపుకుందాం. ఏగిపోయండి, తీసుకుందాం. ఇప్పుడు ఈ నెయ్యిలోని మనం ఆడించుకొని ఉంచుకున్నాం కదండి, వేసుకుందాం. సిమ్లో ఉంచుకోవాలండి. ఇందులో వాటర్ ఏమి వేసుకోకూడదు మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు. ఇది కొంచెం టైం పడుతుందండి, కానీ చాలా బాగుంటుంది టేస్ట్. కొంచెం సిమ్లో ఉంచుకొని మనం ఇది ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేస్తుండాలి, నెయ్యి మనకి బయటకు వచ్చినంత వరకు. ఈ నీరంతా మనం నీరు వేయలేదు, వాటర్ వేయలేదు ఇందులోని, అయినా సరే బనానాలను ఉంటుంది కదండి వాటర్, అది ఇంకిపోయినంత వరకు. అది ఇంకిపోతే ఆయిల్ మనకి తేలుతుంది. అప్పటి వరకు మనం ఫ్రై చేసి ఇలా ఫోల్డ్ స్టేజ్కి వచ్చిందంటే మనం ఇప్పుడు చీనీ వేసుకుందాం, పంచదార. బాగా ముగ్గిన అరటిపళ్ళు అయితే చాలా బాగుంటాయండి. ఇప్పుడు ఇందులో చీనీ వేసుకుందాం. 1 కప్పు చీనీ అండి చాలు. మనం 5 అరటిపళ్ళు వేసుకున్నాం కదండి, 1 కప్పు సరిపోద్ది చీనీ. ఈ చీనీ అంతా మళ్ళీ ఇందులో కరిగిపోవాలి. ఇప్పుడు ఇది స్లోగా మీడియంలో ఉంచుకొని బాగా కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోద్ది. చిన్న ఫుడ్ కలర్ వేసుకుందామండి. స్టేజ్లో ఫుడ్ కలర్ వేసుకున్నామంటే కరెక్ట్గా మిక్స్ అయిపోతుంది. పంచదార కూడా కరుగుతుంది కదా, అందులో మిక్స్ అయిపోద్ది. చూసారా, మంచి కలర్ వచ్చింది. కొంచెం నెయ్యి వేసుకుందాం. చూసారా, మంచి కలర్ వచ్చింది, బాగా ఫ్రై అయింది, దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు ఇందులో జీడిపప్పు వేసుకుందామండి. యాలకులు పొడి చేసుకొని వేసుకుందామండి. మంచి స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది. చూసారా, అయిపోయింది, బాగా దగ్గరికి అయిపోయింది. నెయ్యి కూడా చాలా, ఇందులో ఏమీ లేదండి, చాలా సింపుల్. అరటిపళ్ళును పంచదార, జీడిపప్పు, నెయ్యి, అంతేనండి, ఇంకేమీ లేవు. చూసారా, చల్లగా అయిపోయింది. నెయ్యి చూసారా ఎలా కట్టిసిందో. ఇప్పుడు మనం బౌల్లో వేసుకుందామండి, టేస్ట్ చూద్దాం. చాలా బాగుందండి. చూసారా, బనానా హల్వా చాలా బాగుందండి. టేస్ట్ చూద్దాం. చూడడానికి అయితే చాలా బాగుంది, తినేసి చూద్దాం. చాలా బాగుందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.